కాసేపు అందరూ దీని గురించి మాట్లాడచ్చు. అలాగే అభిషేక్ నాకు దాదాపుగా ఒక 4 to 5 years బిఫోర్ నుంచి తెలుసు. ఈజ్ ఏ స్టేబుల్ మైండెడ్ పర్సన్ అండ్ అట్లాగే తను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఒక పర్ఫెక్ట్ పిక్చర్తో ముందుకెళ్ళే పర్సన్ తను. బట్ రీసెంట్గా జరిగిన తర్వాత ఒక 6 or 7 days తర్వాత బయటికి రావడం, అది ప్రదీప్ గారు అండ్ అట్లాగే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయడం, అది మాకు తెలియడం, తర్వాత దాన్ని కొంచెం సోషల్ మీడియాలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసాం. బట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ స్టెప్ తీసుకున్న ప్రదీప్ గారికి అండ్ అట్లాగే తన ఫ్రెండ్స్ ప్రహర్ష గారికి అండ్ అట్లాగే సుబ్రహ్మణ్య రాజు గారు అండ్ శ్రీకృష్ణ పాస్ల గారు, వీళ్ళందరూ దీన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళి దీనిలో అసలు జరిగింది ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు ఏం తెలుసుకోవాలి అండ్ అసలు జరగడానికి కారణాలు, ఇవన్నీ దీని గురించి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్దాం అనే ఆలోచనలో అయితే దీన్ని ఇనిషియేట్ చేయడం చేశారు. అండ్ అది వాళ్ళ పేరెంట్స్కి యాక్చువల్గా ఇది చెప్పలేనంత బాధ, అది ఎవరు అనుభవించడానికి కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే యాక్చువల్గా రీసెంట్గా ఒక 6-7 months బిఫోర్ మా మదర్ కూడా చనిపోవడం జరిగింది. ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోతే, ఒక మనిషి లేకపోవడం అది ఎంత బాధాకరంగా ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఎంత పెయిన్ ఫేస్ చేస్తారు అనేది పర్సనల్గా నేను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను. సో వాళ్ళ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. బట్ అభిషేక్ గారి తల్లిదండ్రులు దీన్ని కొంచెం గట్టిగా నుంచొని మనోధైర్యంగా ఉండాలని అయితే చెప్పగలం. ఇంతకన్నా మనం చెప్పడానికి దీనిలో ఏం లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళు ధైర్యంగా ఉండాలి. వాళ్ళు ధైర్యంగా నుంచున్న తర్వాతే దీనికి ఏదన్నా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ బయట ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరూ కూడా లోపలికి వస్తే బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి బయట ఎవరిని ఉంటే కనుక అందరూ లోపలికి రండి ప్లీజ్.